గ్రామానికి ఎదురుగా ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం నుంచి పగలు రాత్రి విచిత్రమైన శబ్దాలు వచ్చేవి. ఎలా అంటే ఎవరో ఏడుస్తున్నట్లు. ఆ గ్రామం వాళ్ళు ఆ విషయానికి చాలా భయపడ్డారు. ఇంకా వాళ్ళు చింతిస్తూ ఉంటారు. ఏమండి, వినండి, మీరు గ్రామంలో ముఖ్య వ్యక్తి, కొంచెం ఆలోచించండి. మన గ్రామంలో ఈ పర్వతం నుంచి ఎలాంటి భయంకరమైన చప్పుళ్ళు ఎందుకు వస్తున్నాయో అనిపిస్తుంది. ఏదో భయంకరమైన భూతం ఉన్నట్టు. ముఖ్య భార్య ఇలా జిద్దు చేస్తూ ఉంటుంది. అందుకే ముఖ్య ఒక పెద్ద పండితుడిని పిలుస్తాడు. ఇంకా అతనికి జరిగిన విషయమంతా చెప్తాడు. పండితుడు ఇలా అంటాడు. నేను చూస్తున్నాను, ఆ ఎదురుగా ఉన్న పర్వతం అదేదో మామూలు పర్వతం కాదు. సర్పంచ్ గారు, మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ పర్వతము ఎందుకు ఇలా చప్పుడు చేస్తుంది అంటే అది గర్భంతో ఉంది. అతి తొందరలోనే దాని సంతానం బయటకు వస్తుంది. పూర్తి గ్రామం మొత్తం చెప్పండి. పూజలు యజ్ఞాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేస్తేనే కానీ మనం ఈ పూర్తి గ్రామాన్ని మొత్తం కూడా దాని నుంచి కాపాడుకోలేం. ఆ పండితుడికి కాస్త ఆశ ఎక్కువ. ఈ విషయం సర్పంచ్కి అర్థమవదు. ఆయన మాటలు విని గ్రామం వాళ్లతో కలిసి అతను అన్ని పూజలు యజ్ఞాలు వ్రతాలు చేశాడు. కానీ చప్పుళ్ళు రావడం ఆగలేదు. అప్పుడు గ్రామంలో ఒక మహిళ ఇలా అంటుంది. ఒకవేళ ఆ పర్వతం గర్భవతి అయితే పగిలితే బయటకి ఏమొస్తుంది చేతనా? అరి కాదు కాదు, నాకు అనిపిస్తుంది ఒక మహాదైవం బయటకు వస్తుందేమో అని. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి చప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. గ్రామం అంతా పర్వతం దగ్గరికి వెళ్తారు. పర్వతం నుంచి ఆ ఏడుపు శబ్దం తక్కువ అవుతూ ఉంటుంది. అందరూ ఆ పర్వతాన్ని అలానే చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఒక చిన్న ఎలుక బయటకు వస్తుంది. ఇంకా అందరితో ఇలా అంటుంది. నమస్కారం నమస్కారం, నేను మీ గ్రామంలో ఉండొచ్చా? మీరందరూ చాలా మంచివాళ్ళు. నన్ను స్వాగతించడానికి నిలబడ్డారు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఎంత పెద్ద పర్వతం నుంచి ఒక చిన్న ఎలుక బయటకు వస్తుంది. మనం ఎలా అయితే అనుకుంటామో ఎప్పుడూ అలా జరగదు. ఈ పండితుడు మనల్ని పిచ్చివాళ్ళని చేశాడనిపిస్తుంది. ఇంకా ఎలుక మన గ్రామంలో బాగా అల్లరి చేస్తే అప్పుడు అరే అయితే మంచిదే కదన్నా, ఈ పర్వతం నుంచి చప్పుడు రావడం అయితే ఆగిపోతుంది కదా. నువ్వైతే సరిగ్గా చెప్పావు రఘు. ఇప్పుడు పర్వతం నుంచి చప్పుడు రాదు. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టి రాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు, గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకిప్పుడు అనిపిస్తుంది మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు, ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో. మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటతో అవి రెండు అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం. ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది.
పదా అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లికలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే, ఎలా అనిపించిందంటే నేనేదో పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లకు ఆ మట్టి రాయి కరుగుతూ కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టి రాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి. అందుకే ఆ మట్టి రాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు. ఒకరోజు రాజుని తన తల్లి పడుకోమని చెప్తుంది. ఇంకా అంటుంది, పద బాబు రాజు, నేను నీకు ఒక మంచి కథ చెప్తాను. ఆ తర్వాత నీకు మంచి తియ్యటి నిద్ర వస్తుంది. రేపు నీ స్కూల్కి మొదటి రోజు కదా, సమయానికి లేవడం, మంచిగా చదువుకోవడం నీ కర్తవ్యం. సరేనా నానా, వింటున్నావు కదా? సరే అమ్మా. రాజు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. వాళ్ళమ్మ అతనికి అందమైన అడవి జంతువుల కథ చెప్తుంది. కాని మధ్యలోనే రాజు చాలా ప్రశ్నలు వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. అమ్మా, నాకు అర్థం కాదు, జంతువులైతే స్కూల్కి వెళ్ళవు కదా, కానీ వాళ్ళమ్మ ఉదయాన్నే వాటిని ఎందుకు నిద్ర లేపుతుంది? హాహా బాబు, ఉదయం త్వరగా సమయానికి లేవడం ఒక మంచి అలవాటు. తెలుసా, ఉదయాన్నే భగవంతుడు కోడీలను ఎందుకు తయారు చేశాడంటే వాళ్ళు అరచి మనల్ని లేపాలి అని. అవి నువ్వు విన్నావా? కోడి ఎలా కుకుడుకు అంటుందో విన్నావా నువ్వు? నేను విన్నాను, కానీ నాకది గుర్తులేదు. వినలేదు ఎందుకు అంటే, నువ్వు ఎప్పుడు 9 గంటల తర్వాత లేస్తావు. నా రాజా బాబు, రేపటి నుంచి ఉదయాన్నే లే. ఇంకా మెల్లిమెల్లిగా నీకు కోడి శబ్దం రాగానే నీకు ఎలా అనిపిస్తుందంటే అవి నిన్నే లేపుతున్నట్టు. అడవిలో జంతువులు అన్నీ కూడా ఇలానే లేస్తాయి. ఇంకా నువ్వు కూడా అలానే లేవాలి. అమ్మా, నేను కూడా కోడి కొక్కురొక్కో వినాలనుకుంటున్నాను. అచ్చా, అలానా? అయితే తప్పకుండా వింటావు. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి. జీవితంలో ఏదైనా నేర్చుకోవడానికి మొదటి మెట్టు. ఇంకా ఇంటి నుంచి ఏదైనా నేర్చుకున్నావంటే జీవితంలో చాలా ముందుకు వెళ్తావు నా తండ్రి. రేపు ఉదయం కోడి కుయ్యగానే నేను లేస్తాను. ఇంకా నిన్ను కూడా లేపుతాను. ఎందుకంటే నువ్వు కూడా వినాలి కదా కోడి ఎలా కూస్తుందో. ఇంకా తరువాత తయారయ్యి సమయానికి స్కూల్కి వెళ్ళాలి. మేడం నీ గురించి చాలా సంతోషిస్తుంది. సరే అమ్మా. సరే, ఇంక పడుకో. మిగతా కథ రేపు చెప్తాను. రాజు వాళ్ళమ్మ మాటలు విని నిశ్శబ్దంగా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం కోడి కుయ్యగానే, ఉదయం అయ్యింది. రాత్రి ప్రమాణం చేశాను రాజుని లేపుతానని. రాజు బాబు, త్వరగా లే. ఇంక చూడు, కిటికీ దగ్గర ఎవరు కూర్చున్నారు? ఇది కోడి కదా అమ్మా? హా, ఇంక చూడు అదేం చేస్తుందో. కుకుడుక్కో అంటే ఉదయమైంది, ఇంకా లేచే సమయమైంది. స్నానం చేసి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకోవడానికి, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళడానికి. సరిగ్గా చెప్పావు. తయారవ్వు. రెడీ అయినా? అమ్మా, మనం కూడా ఒక కోడిని మన ఇంట్లో ఉంచుకోవాలి. అంత దూరం నుంచి కోడి కూత తక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ మన దగ్గర కోడి ఉంటే నేను నీకన్నా ముందుగా లేస్తాను. అవునా? అయితే సరే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నీకు కోడి దొరుకుతుంది. ఇంక పద, ఇప్పుడు స్నానం చేసి తయారవుదాము. 5 తెలివైన మేకలు ఇంకా వేటగాడు. విద్య ఇంకా తన తమ్ముడు ఒకరోజు అడవిలో కర్రలు కొడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ 5 మేకలు హాయిగా గడ్డి తింటూ ఉంటాయి. పద గోపి, ఇంటికి వెళ్దాము. చీకటయ్యేలోపు ఇంటికి కూడా చేరుకోవాలి కదా, అమ్మ ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. అక్క, సరే, నువ్వు కర్రలు ఎత్తుకో, నేను మేకలన్నింటినీ తీసుకొని వస్తాను. సరే. గోపి మేకలను పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఇంటివైపు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక మేక మిగతా మేకలతో ఇలా అంటుంది.
హా, ఈ గోపి ఇంకా విద్య వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అసలు వీళ్ళకి ఏం కావాలి? అసలు మన కడుపు ఇంకా నిండనే లేదు, వీళ్ళు ఇంటికి బయలుదేరారు. హా, ఇదేమన్నా బాగుందా? చెప్పండి, అందరూ ఏం మాట్లాడరేంటి? అప్పుడే ఇంకొక మేక ఇలా అంటుంది. అక్క, నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ మనం ఏం చేయగలం చెప్పు? నువ్వే ఏదైనా ఆలోచించు, లేకపోతే మనం రోజు ఇలా ఆకలితో ఉండాల్సిందే. ఇంకా మెల్లిగా ఇలానే మనం ఆకలితో చావాల్సిందే. సరే, ఆలోచించు నువ్వు. అయినా రేపటి కోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఉపాయమా? ఎలాంటి ఉపాయం ఉంది నీ దగ్గర? ఆగు, రేపు చెప్తాను. 5 మేకలు చాలా తెలివైనవి. ఒకరోజు రాత్రి అంతా 5 మేకలు నిద్రపోవు. ఇంకా మరోసారి ఇంకొక రోజు గురించి ప్లాన్ వేస్తూ ఉంటాయి. మరుసటి రోజు విద్య తన తమ్ముడు ఇంకా 5 మేకలతో అడవికి వెళ్ళగాని వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక మేక మిగతా మేకలతో దారిలో ఇలా అంటుంది. చూడండి, అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. నా వెనకాలే వస్తూ ఉండండి. కాస్త శబ్దం కూడా చెయ్యకండి, లేకపోతే ఈ అక్క తమ్ముళ్లకు అర్థమైపోతుంది. 4 మేకలు ఒక మేక వెనకాలే వెళ్తూ ఉంటాయి. ఇంకా మెల్లిగా వెళ్ళేటప్పుడు ఒక మేక కూడా చప్పుడు చేయలేదు. హఠాత్తుగా ఒక పెద్ద ఆవు దగ్గరికి వెళ్ళి ఆ మేకలు ఆగిపోతాయి. అయ్యో భగవంతుడా, ఈ ఆవు ముందు ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెయ్యను? వీళ్ళను ఎక్కడికి తీసుకుని వెళ్ళను? మేక దాని దారి మళ్ళిస్తుంది. ఇంకా బాగా ఆలోచించి అడవి మధ్యకి చేరుకుంటుంది, ఎలాంటి శబ్దం చెయ్యకుండా. ఇంకా అక్కడ వాళ్ళకి ఒక జీప్ కనబడుతుంది. అనిపిస్తుంది ఇది ఒక వ్యాపారి జీప్ అని. ఇక్కడికి ఎవరైనా వేటగాడు కూడా రాగలడు. ఇతని జీప్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? మేక ఏమీ మాట్లాడకుండా ఆ జీప్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా మిగతా మేకలను కూడా సహాయంతో పైకి ఎక్కిస్తుంది. చప్పుడు చేయకుండా 5 మేకలు జీప్లో కూర్చుంటాయి. జీప్ వెళ్తుంది, ఇంకా సిటీకి చేరుకుంటుంది. దారిలో వ్యాపారి ఏదో కొనడానికి ఆగుతాడు. అన్నా, ఈ మామిడి పండ్లు ఎంత? అనిపిస్తోంది వ్యాపారి బండి ఆపినట్టున్నాడు. పదండి పదండి. 5 మేకలు అవకాశం చూసుకుని జీప్ నుంచి దిగిపోతాయి. ఆ 2 అక్క తమ్ముడి దగ్గర నుంచి విముక్తి పొందుతాయి. చూసారా అక్కలు, నా తెలివితేటలతో మనకి స్వాతంత్రం వచ్చింది. పదండి, దాన్ని పండుగ చేసుకుందాం. బంగారు గుడ్డు పెట్టే కోడి. ఒక గ్రామంలో కల్లు అనే ఒక కసాయి ఉండేవాడు. అతనికి గ్రామంలో ఒక చికెన్ షాప్ ఉండేది. అతను అడవికి వెళ్ళి కోడిల్ని పట్టుకుని వాటిని కోసి అమ్మేవాడు. అతను ఒక కసాయి అయినా అతని మనసు చాలా మంచిదే. ఇంకా నోరు లేని పశుపక్షాదులకు అతను సహాయం కూడా చేసేవాడు. ఒకరోజు కళ్ళు కోడిని పట్టుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు అతను ఒక బంగారు కోడిని చూస్తాడు. అది ఒక వలలో చిక్కుకొని ఉంటుంది. దాన్ని చూసి కళ్ళు మనసులో ఇలా అనుకుంటాడు. అరే వా, ఇంత బంగారు పెద్ద కోడి! నేను దీన్ని వల నుంచి బయటకు తీస్తాను. దీన్ని అమ్మితే చాలా డబ్బు వస్తుంది నాకు. ఇంకా కళ్ళు ఆ కోడిని వల నుంచి బయటకు తీసి అతని సంచిలో బంధిస్తాడు. కళ్ళు దానిని సంచి నుంచి బయటకు తీసినప్పుడు దాని పరిస్థితి చూసి అతనికి చాలా జాలి కలుగుతుంది. అరే, ఈ కోడికి చాలా పెద్ద దెబ్బ తాకినట్టుందే. రెక్కలు కూడా విరిగిపోయాయి. లేదు, నేనిప్పుడు దీన్ని అమ్మను. నేను ముందు దీనికి సేవ చేస్తాను, దీన్ని బాగు చేస్తాను. ఆ తరువాత కళ్ళు ఆ కోడికి పట్టీ కడతాడు. దానికి తినడానికి మంచి ధాన్యాలిస్తాడు. ఆ కోడిని మిగతా కోడుల కన్నా బాగా చూసుకుంటాడు. కళ్ళు ఇలాంటి ప్రవర్తన చూసి ఆ కోడి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ మనిషి కసాయే కానీ చాలా మంచివాడు. ఇతను నా ప్రాణాలు కాపాడాడు. అలా మిగతా కోళ్ళన్నిటినీ కోసి అమ్మేయడం చూసి ఆ బంగారు కోడికి చాలా బాధ కలుగుతుంది. కళ్ళు మిగతా కోడుల్ని కూడా నాలాగే చూసుకుంటే బాగుండేది. కానీ ఆ బంగారు కోడికి తెలీదు కళ్ళు ఏదో ఒక రోజు అవకాశం చూసి దాన్ని కూడా అమ్మేస్తాడు అని. ఇంకా అచ్చం అలానే జరిగింది. కొన్ని రోజులకు ఆ కోడి బాగవుతుంది. ఇంకా అతని పెరట్లో తిరగడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక కస్టమర్ ఆ బంగారు కోడిని చూస్తాడు. అతను కళ్ళుతో ఇలా అంటాడు. ఏ కళ్ళు, ఈ బంగారు కోడి అమ్మడానికేనా? అవునవును సేటు, ఇది కూడా అమ్మడానికే. అరే కళ్ళు, దీని రేట్ ఎంత? సేటు, ఇది మిగతా కోళ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆహా, ఏం పర్వాలేదు. దీన్ని నా కోసం సిద్ధం చెయ్యి, నేను ఇప్పుడే వస్తాను. ఆ సేటు వెళ్ళగానే కళ్ళు ఆ బంగారు కోడిని
పొందాం అని పట్టుకోగానే ఆ బంగారు కోడి కళ్ళుతో ఇలా అంటుంది. ఇదేంటి కళ్ళు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నాకు సేవ చేశావు, నన్ను ప్రేమగా చూసుకున్నావు, ఇంకా ఆఖరికి ఇవాళ నువ్వు నన్ను కోసేస్తున్నావా? కోడి మాట్లాడడం చూసి కళ్ళు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను కోడితో ఇలా అంటాడు. చూడు కోడి, నీకు గాయమైంది. నీ ప్రాణాలు కాపాడడం నా ధర్మం. కానీ నేను కోడులను అమ్ముకుంటాను. అది నా కర్మ. ఒకవేళ నేను మిమ్మల్ని అమ్మకపోతే నేను నా కుటుంబాన్ని మొత్తం ఎలా పోషించాలి చెప్పు? సరే, నువ్వు నా మాటలు జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకు ప్రతిరోజు బంగారు గుడ్డు లభిస్తుంది. కానీ నాది ఒక షరతు. నా అన్ని మిత్రులైన ఆ కోడులన్నిటినీ నువ్వు అడవిలో స్వేచ్ఛగా వదిలేయాలి. ప్రమాణం చెయ్యి. ప్రమాణం చేసినట్టే ఆ కోడి కళ్ళుకి ఒక బంగారు గుడ్డునిస్తుంది. ఇంకా కళ్ళు కూడా తన మాట నిలబెట్టుకున్నాడు. అతను అన్ని కోడులను అడవులకు వదిలేసి వస్తాడు. ఇంకా కళ్ళు కూడా ఎప్పుడూ కోడులను చంపేవాడు కాదు. ఎందుకంటే అతనికి బంగారు గుడ్డు దొరుకుతుంది కాబట్టి. అడవిలో నిమ్మకాయ చెట్టు దగ్గర ఒక రాబందు ఉండేది. అదే చెట్టు కింద ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుక స్నేహితుడు మాంటీకోతి రోజు దాన్ని కలవడానికి వచ్చేది. ఎలుక ఇంకా మాంటీకోతి స్నేహం చాలా గట్టిది. కానీ చెట్టుపైన కూర్చున్న ఆ పెద్ద రాబందు వాళ్ళ ఇద్దరి స్నేహం చూసి చాలా కుళ్ళుకునేది. ఇవాళ నేను వీళ్ళిద్దరిని అస్సలు వదిలిపెట్టను. ఈ బాంటీ కోతి ఎప్పుడు చూడు ఇక్కడికే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు అరుస్తూనే ఉంటారు. ఇప్పుడు నా నిద్ర కూడా చెడగొట్టేశారు. మరొక పక్క మాంటీకోతి ఇంకా ఎలుక హాయిగా ఆడుకుంటుంటారు. ఇంకా మిత్రమా, ఎలా ఉన్నావు? నేను నిన్ను కలవడానికి వచ్చేసాను. చూడు. అరే మోంటీ, నువ్వు ఈరోజు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నావు. ఎందుకున్నాను, ఇవాళ నేను స్నానం చేసి వచ్చాను. చూడు నేను ఎలా మెరుస్తున్నాను. అరే వా! ఇద్దరు మిత్రులు అల్లరి చేస్తూ ఉంటారు. ఇద్దరి మాటలు పెద్ద రాబందు వింటుంది. ఆ పెద్ద రాబందు ఒక పెద్ద మట్టిరాయి తీసుకుని వచ్చి ఆ కోతి పైన వేస్తుంది. కోతి చాలా మురికిగా అవుతుంది. ఇదేంటి, నేను చాలా మురికిగా అయ్యాను. ఇప్పుడు మా అమ్మ ఇది చూస్తే నన్ను కోప్పడుతుంది. నేను ఇవాళే స్నానం చేశాను. అరే రాబందు, నువ్వేం చేశావు? ఏ రాబందు, నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు నా మిత్రుణ్ణి మురికిగా చేశావు. నువ్వెప్పుడు మేము ఆడుకుంటుంటేనే వచ్చేస్తావు, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడతావు. నీ మాటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు. రాబందు ఆ విషయం అస్సలు పట్టించుకోదు. ఇంకా అది నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హఠాత్తుగా రాబందు ఒక చెట్టుకి గుద్దుకుని దెబ్బ తగిలి కింద పడిపోతుంది. ఇదేంటి, నాకు ఇంత పెద్ద దెబ్బ తాకింది? ఎవరైనా నన్ను కాపాడండి, నాకు సహాయం చెయ్యండి, సహాయం! రాబందు గట్టిగట్టిగా సహాయం కోసం అడుగుతూ ఉంటుంది. ఎలుక ఇంకా మాంటీకోతి ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు మాంటీకోతి ఎలుకతో ఇలా అంటుంది. అరే ఏం పర్వాలేదు, పదా దానికి సాయం చేద్దాం. పదా పదా. ఇద్దరూ కలిసి ఆ రాబందుకి సహాయం చేస్తారు. దానికి పట్టీ కడతారు. ఇంకా దానికి నీళ్లు తాగిస్తారు. చాలా బాగా చూసుకుంటారు. కాసేపటి తర్వాత రాబందుకి స్పృహ రాగానే అది అన్న మాటలు ఆలోచించుకుని చాలా బాధపడుతుంది. ఇంకా ఇద్దరిని క్షమాపణ అడుగుతుంది. ధన్యవాదాలు మిత్రులారా, మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను మీ ఇద్దరి స్నేహాన్ని చాలా కుళ్ళుకునేదాన్ని. నాకు మిత్రులు ఎవ్వరూ లేరు కదా. ఓహో, అదా విషయం. సరే, ఇక నుంచి మనం ముగ్గురం స్నేహితులమే, కలిసి ఉందాం. ముగ్గురూ కలిసి స్నేహం చేస్తారు. ఆ తరువాత చాలా ప్రేమగా ఆ చెట్టు దగ్గర ఉండేవి. బిర్జు అనే ఐస్ క్రీమ్ అతను స్కూల్ అయిన తర్వాత పిల్లలకి ఐస్ క్రీమ్ అమ్మేవాడు. ఒకరోజు అతను ఐస్ క్రీమ్ అమ్మడానికి ఇంటి నుంచి బయలుదేరేసరికి ఆలస్యం అవుతుంది. అరే, ఈరోజు నేను వెళ్ళడానికి చాలా ఆలస్యమైంది. ఇప్పుడు నేనేం చేయను? అతను చాలా ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి ఒక ఉపాయం వస్తుంది. అతను అడవి దారిలో త్వరగా చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దారి మధ్యలో అతని కళ్ళకు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎంత పనొచ్చి పడ్డది! అసలే ఆలస్యమైందంటే ఇప్పుడు ఈ కాళ్లకు ముళ్ళు. దీన్ని ఎలా అయినా బయటకు తీయాలి. దీనితో నడవటం నాకు చాలా కష్టంగా ఉంది.
బిర్జు ఆ బండిని ఒక దగ్గర నిలబెడతాడు. దగ్గరే ఉన్న నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాడు. ఇంకా ఆ ముళ్ళని తీస్తాడు. ఇంతలో అక్కడికి కోతి మంద వస్తుంది. అరే అరే ఇదేంటి? అరే మిత్రమా, ఇది ఐస్ క్రీమ్ అంటారు. ఏంటి ఐస్ క్రీమ్నా? ఒకరోజు నేను బయటకు వెళ్ళినప్పుడు నేను దీన్ని చూశాను. ఇది తినే వస్తువు, అదండి వెళ్ళి తిందాం. కోతులు అన్నీ చాలా ఐస్ క్రీంలు చేతిలోకి తీసుకుంటాయి. 2 చేతుల్లో ఐస్ క్రీంలు పట్టుకుని ఇవి మజాగా తింటూ ఉంటాయి. ఆహా, ఎంత రుచికరమైన ఐస్ క్రీమ్! నేను ఎప్పుడూ తినలేదు. నీకు ఎలా తెలుసు దీన్ని ఐస్ క్రీమ్ అంటారు అని మిత్రమా? నేను పిల్లలు అంటూ ఉండగా దీనిని విన్నాను. ఓ అవునా, అదా విషయం. అయితే నేను ఈ ఐస్ క్రీంలు అన్నీ తింటాను, సరేనా? కొంచెం ఇది కూడా ఆలోచించు. అసలు ఈ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడికి ఎలా వచ్చింది? అరే వదిలేయ్, ఐస్ క్రీమ్ తిందాం. లేదు లేదు, ఇది ఆలోచించే విషయమే. ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ అతను వస్తే అతను మనల్ని పట్టుకుంటే కొడతాడు కూడా. మరి ఏం చేద్దాం మనం? ఇంతలో అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. అరే అరే, ఏం జరుగుతుంది? అరే వావ్, ఏం తింటున్నారు మిత్రులారా? మేము ఐస్ క్రీమ్ తింటున్నాము, నువ్వు కూడా తింటావా? ఎందుకు తినను? అందరూ కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అంతలో బిర్జు అక్కడికి వస్తాడు. అరే ఓ భగవంతుడా, నాకు నష్టం వచ్చేసింది. ఇదేంటి, ఇవి అన్నీ కలిసి నా ఐస్ క్రీమ్ తినేశాయి. నేనేం చెయ్యాలి ఇప్పుడు? దేవుడా! బిర్జు ఏడుపు విని కోతులు అన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. కానీ ఎలుగుబంటిని చూసి బిర్జు భయపడతాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. నేను నా ఐస్ క్రీమ్ బండిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళాలి అన్నా. ఇవాళ ఒక్క బోనీ కూడా అవ్వలేదు నాకు. వెళ్ళు. తప్పకుండా వెళ్ళగలవు అన్నా, ఏం పర్వాలేదు. కానీ ఒక మాట ఇవ్వు, ప్రతి సండే ఇక్కడికి వచ్చి మాకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని. అరే అరే, అలా అనుకు మిత్రమా. ఒకవేళ ప్రతి రవివారం నువ్వు ఐస్ క్రీమ్ తెప్పించుకొని తింటే నాకు చాలా నష్టం వస్తుంది. నేను భరించలేను ఆ నష్టాన్ని. నువ్వు కంగారు పడకు మిత్రమా, మేము నీకు దానికి బదులుగా డబ్బులు ఇస్తాము. ఇదిగో డబ్బులు. బిర్జు చాలా సంతోషిస్తాడు. అరే వా, నీ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడివి? అంతకు ముందు నేను సర్కస్లో పని చేసేదాన్ని. నా దగ్గర చాలా డబ్బులు జమ అయి ఉన్నాయి, వీటిని ఉంచుకో. బిర్జు ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్తాడు. ఇంకా చాలా ఐస్ క్రీంలు మళ్ళీ తీసుకుంటుంది. బిర్జు తన ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్తాడు. ఇంకా ప్రతి ఆదివారం అడవికి వచ్చి అందరికీ ఐస్ క్రీం పెట్టేవాడు. మట్టి సింహం ఇంకా కోతి. ఒకరోజు అడవిరాజు సింహం అతని ప్రజలతో ఇలా అంటాడు. మిత్రులారా, నేను అడవి నుంచి బయటకు వెళ్ళి చాలా రోజులు అయ్యింది. నాకు బాగా అనిపిస్తుంది కొన్ని రోజులు యాత్ర చేయడానికి బయటకు వెళ్ళాలి అని. ఒకవేళ మీరు అందరూ ఒప్పుకుంటే నేను ఒక వారం భ్రమణ్కి వెళ్దామని అనుకుంటున్నాను. నేను ఒక వారం వెళ్ళడానికి అందరికీ సమ్మతమేనా? సింహం మాటలు విని కుందేలు ఇలా అంటుంది. ఎందుకు వెళ్ళకూడదు? మీరు వెళ్ళండి రాజుగారు, మేము అడవిని చూసుకుంటాము. మీరు కూడా బయట ప్రపంచం తెలుసుకోవాలి. అప్పుడే ఏనుగు ఇలా అంటుంది. వెళ్ళండి, నేను కూడా చాలా గ్రామాలు ఇంకా నగరాలు తిరిగాను. బయటకు వెళ్తే మీకు మంచి అనుభూతి కూడా కలుగుతుంది, వెళ్ళండి. అందరూ ఒప్పుకున్న తర్వాత రాజా సింగం భ్రమణ్కి బయలుదేరుతాడు. కానీ వెళ్లే ముందు రాజా నక్కతో ఇలా అంటాడు. నక్క, నువ్వు చాలా తెలివైన దానివి కాబట్టి ఏదైనా అలాంటి ఉపాయం చెప్పు. నేను వెళ్ళిన తరువాత ఇంకా వేరే సింహం వచ్చి ఇక్కడ రాజు అవ్వకుండా ఏం చెయ్యాలో. ఆలోచించి చెప్తాను. నక్క చాలా ఆలోచించిన తర్వాత, మహారాజా, మన దగ్గర ఆ కోతి ఉంది కదా, అది చాలా మంచి మట్టి బొమ్మలు తయారు చేయగలదు. నేను దాని దగ్గరికి వెళ్ళి చేస్తాను. అది ఒక పెద్ద సింహం బొమ్మ తయారు చేయాలి అని, ఇంకా దాని మీద మంచి రంగులు వేయమని, అచ్చం మీలానే. ఒకవేళ ఇంకా వేరే సింహం ఏదైనా ఈ అడవికి వస్తే ఆ బొమ్మ చూసి అది అనుకుంటుంది మీరు ఇక్కడే ఉన్నారు అని. నువ్వు చాలా మంచి ఉపాయం చెప్పావు, కానీ మట్టి సింహాన్ని తయారు చేయడం అంత సులభమా చెప్పు? సాధ్యమేనా? అరే మహారాజా, మీకు కోతి గురించి తెలుసు కదా,
అది చాలా బాగా బొమ్మలు తయారు చేస్తుంది. కొంచెం కష్టమే, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది అది చెయ్యగలదు. చాలా చాలా ధన్యవాదాలు నక్క. నువ్వు అందరిలాంటి దానివి కాదు, తెలివైన దానివి. ఇంకా మన అడవిని ఎలా కాపాడుకోవాలో తెలిసిన దానివి. అయితే సరే, కోతికి చెప్పి ఒక మంచి బొమ్మ తయారు చేయించు. నేను తరువాతే వెళ్తాను యాత్రకి. మీ ఆజ్ఞ మహారాజా. నక్కరాజు కోరిక కోతికి చెప్తుంది. అరే వా, ఇది నాకు కూడా ఒక మంచి అనుభవం అవుతుంది. నేను ఇవాల్టి నుంచే పని మొదలు పెడతాను. కోతి చాలా బాగా ఒక పెద్ద సింహం బొమ్మ తయారు చేస్తుంది. దాని మీద అన్ని రకాల రంగులు వేసి అచ్చం ఎలాంటి సింహం తయారు చేస్తుందంటే అది అచ్చం రాజా సింహం ఉన్నట్టే ఉంటుంది. రాజా మూర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అరే వాహ్, చాలా అద్భుతం చేశావు కోతి. ఇది అచ్చం నాలానే కనబడుతుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్లుగా ఉంది. ఇప్పుడు నేను నిశ్చింతగా యాత్రకు వెళ్ళి రాగలుగుతాను. మీ అందరికీ కూడా నా తరపున చాలా చాలా ధన్యవాదములు. ఇంకా ఆ తర్వాత సింహం రాజు యాత్రకి బయలుదేరుతాడు. చిలుక ఇంకా పావురం పగలంతా ఒక పెద్ద మామిడి చెట్టు పైన అల్లరి చేస్తూ ఉండేవి. ఒకరోజు చిలుక పావురంతో ఇలా అంటుంది. నీ అందమైన రూపం చూశాక నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా నీకులాగే తెల్లగా ఉంటే బాగుండు అని. నువ్వేమంటున్నావు? నీ పచ్చటి రంగు నాకు చాలా బాగా అనిపిస్తుంది. చిలుక, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. నువ్వు చెట్టు పైన కూర్చుంటే అది చెట్టా లేకపోతే నువ్వా అనేది కూడా నాకు అర్థం కాదు. ఇద్దరిని ఒకరొకరు బాగా పొగుడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఇలా అంటారు. కానీ ఒక విషయం చెప్పాలి, అలా జరిగితే బాగుండు. మనమిద్దరం ఒకే రంగులో ఉండగలమా? ఇద్దరూ ఈ విషయం గురించి చాలా ఆలోచిస్తారు. ఎంత కష్టమైన మాట చెప్పావు మిత్రమా, అది అస్సలు సాధ్యపడదు. అప్పుడే హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఇద్దరికీ వాన అంటే చాలా ఇష్టం. అరే మిత్రమా, నువ్వు సరే అంటే మనం అలా వర్షంలో తిరిగొద్దాం. అవును, చాలా బాగుంటుంది పదా. ఇద్దరూ కలిసి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మట్టిలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. వర్షం చాలా జోరుగా కురిసింది. వాళ్ళు చూస్తారు, ఎదురుగా ఒక నెమలి వర్షంలో నాట్యం చేస్తూ ఉంటుంది. అది నాట్యం చేయడం చూసి వాళ్ళిద్దరికీ కూడా నాట్యం చేయాలనిపిస్తుంది. అరే చూడు మిత్రమా, నెమలి ఎంత బాగా నాట్యం చేస్తుందో, మనం కూడా అలా ప్రయత్నిద్దాం. చిలుక ఇంకా పావురం కూడా నెమలిని చూసి అలానే చేస్తూ ఉంటారు. ఇద్దరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరి రెక్కలు మట్టిలో మునిగిపోతాయి. ఇంకా ఇద్దరు మట్టి రంగులో కనబడుతూ ఉంటారు. అక్కడికి నెమలి వచ్చి వాళ్ళు నాట్యం చేయడం చూసి నెమలి ఇలా అంటుంది. అర్థం కావడం లేదు, మీలో చిలుక ఎవరో ఇంకా పావురం ఎవరో ఇద్దరూ ఒకే రంగులో ఉన్నారు. ఆ విషయం విని పావురం ఇంకా చిలుక గట్టిగట్టిగా నవ్వుతుంటారు. అవును, ఇవాళ మేము దాని గురించే మాట్లాడుకున్నాము. మేమిద్దరం ఒకే రంగులో ఉంటే బాగుండని. మిత్రులిద్దరూ కలిసి ఇప్పుడు నెమలితో కలిసి నాట్యం చేస్తుంటారు. కాసేపటి తర్వాత ముగ్గురు నదిలోకి వెళ్లి వాళ్ల రెక్కలు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకుంటారు. వాన ఆగిపోతుంది. ఇంకా అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సోనా, మోనా ఇంకా గోనా అనే 3 మేకలు ఉండేవి. అవి బబితా ఇంట్లో ఉండేవి. బబిత చాలా మంచి అమ్మాయి. తను వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి గ్రామంలో ఉండేది. రోజూ సాయంత్రం బబిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేకలకు గడ్డి తినిపించడానికి అడవి వైపు తీసుకుని వెళ్ళేది. రండి మేకలు రండి, మనం అడవి వైపు వెళ్తున్నామా? ఇవాళ తినడానికి చాలా దొరకబోతుంది. పచ్చటి గడ్డి, చాలా కీరాలు, మజా వస్తుంది కదా. 3 మేకలకు బద్ధకం ఎక్కువ. వాళ్ళకి రోజు బబితాతో కలిసి అడవికి వెళ్ళడం అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ముగ్గురు తెలివితేటలు చూపించాలని చూస్తారు. సోనా మేక మోనా మేకతో ఇలా అంటుంది. ఓహో, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. నేను ఏమనుకుంటున్నానంటే బాబితాని ఇంత ఎండలో నేను రాలేను అని చెప్దామనుకుంటున్నా.
తను నా కోసం వచ్చేటప్పుడు గడ్డి తెమ్మంటాను, దాన్నే తినేస్తాను. ఇంకొక తెలివైన మేక మోనా ఇలా అంటుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇవాళ అడవికి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటా. బాబితాతోని ఈ విషయం మాట్లాడి చూస్తాను. మూడవ తెలివైన మేక గోనాకి అర్థమైంది. ఆ రెండు తెలివైన మేకలు ఏదో ఒక సాకు చెప్పి ఇవాళ ఇంట్లోనే ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు అని. మూడవ మేక కూడా తన మనసులో ఇలానే అనుకుంటుంది. ఇంకా బబితా రాగానే సోనా ఇంకా మోనా తాడు విప్పబోతే సోనా ఇంకా మోనా వాళ్ళ సాకులు బబితాకి చెప్తాయి. ఏమైంది, నీకు కనిపించడం లేదా? అవునా, అదా విషయం. మోనా, నీకు కాలు నొప్పిగా ఉందా? హాహా, సరే మీ ఇద్దరికి నేను గడ్డి ఇంటికి తీసుకుని వస్తాను, మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి. సరే, నేను వెళ్తున్నాను. మూడవ తెలివైన మేక బబితాతో వెంటనే ఇలా అంటుంది. విను బాబితో, ఇంట్లో అందరూ వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? నేను ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటాను. నాకు ఎక్కువగా ఆకలిగా లేదు. కొన్ని కీరాలు తీసుకునిరా. వీళ్ళకేమైనా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను. నువ్వు వీళ్ళ గురించి కంగారు పడవద్దు. బబిత గోనా మాటలను అర్థం చేసుకుంటుంది. ఇంకా అన్ని మేకలను వదిలేసి అడవికి వెళ్తుంది. బబిత వెళ్ళగానే 3 మేకలు గట్టిగా నవ్వుతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఎండలో వెళ్లకుండా ఈ రోజు తప్పించుకున్నాము. ఓ, మీ ఇద్దరు తెలివితేటలు నేను చూశాను. అందుకే నేను ఏదో ఒక సాగు చెప్పాను, నేను కూడా వెళ్లకుండా ఉండటానికి.